నేను వేణు ఉడుగుల. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఎక్కువ హిపోక్రసీ ఉంటుంది. మైనస్లు అవుతాయా? మీకు అయ్యాయా మైనస్లు? నాకు అయ్యాయి కాబట్టి అవుతాయని కూడా చెప్పగలుగుతాను. ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఓన్ స్వానుభవం లేకపోతే చెప్పకూడదు. అదే అర్థమైంది. మీకు అయింది. ఓకే. సో అది తర్వాత తెలిసి వచ్చింది ఓహో ఇలా ఉంటుందని. సో అలాగా అప్పటి నోట్స్ అంటే ఒకటే. నేను 95లో గ్రామం సినిమా ఒకటి చేశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్. దాని మ్యూజిక్ చేసిన తర్వాత సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, నాకు స్టేట్ అవార్డు వచ్చింది. ఒక ఆల్మోస్ట్ ఒక 18 అవార్డ్స్ వచ్చినాయి, భరతమన్ అవార్డ్స్ ఏంటి, నంది అవార్డ్స్ అండ్ నేషనల్ అవార్డు కలిపి. తర్వాత నాకు 3.5 years ఫుడ్ లేదు, సినిమా లేదు. అంటే అదే మెరాకిల్. తెలుగు ఇండస్ట్రీ గొప్పతనం అదే. ఏంటంటే మన వాళ్ళు 5% ప్రొఫెషనల్స్ ఉంటారు, 95% సెంటిమెంటల్ ఫూల్స్ ఉంటారు. ఆఫీస్ బాయ్ని సేమ్ పెట్టుకుంటే మన సినిమా హిట్ అయిపోద్దని అదే ఆఫీస్ బాయ్ని పెట్టుకొని, వాస్తు బాగుందని అదే ఆఫీస్లో ఇంకో ఆఫీస్ తీసుకొని సినిమా చేసే రకాలు మన వాళ్ళు. భరద్వాజ గారితో ఫస్ట్ ఎంత బాగుందో, తర్వాత సునీల్ కుమార్ రెడ్డి గారు డైరెక్టర్ గారు, ఆయన డైరెక్షన్లో 4 సినిమాలు చేశారు. ఓకే. ప్రయత్నం, మిస్సింగ్, బెస్ట్ ఫ్రెండ్, సొంత ఊరు గాట్ 4 నంది అవార్డ్స్ అండ్ దానికి కూడా అవార్డులు పంట పండింది బాగా. సో నేను చేసిన ఫిల్మ్స్ బాగా కంటెంట్ ఓరియంటెడ్ చేశాను. ఓకే. సో దానివల్ల అవుతుంది, అందరికి ముద్ర వేశారు నా మీద. మంచి కాన్సెప్ట్ మ్యూజిక్ చేస్తాడు ఇతను, ఒక లెవెల్లో హాట్ హెవీ కాన్సెప్ట్ చేస్తాడు ఇతను. ఏదైనా టఫ్ టార్గెట్ చేయగలుగుతాడు, అది చేయగలుగుతాడు అనేది గర్వం బాగానే ఉంటుంది, మనకు కూడా ఆనందంగా ఉంటుంది. కానీ మీరు ఒప్పుకోవట్లేరు ఇంతవరకు వచ్చినా కూడా? అలా కాదు, వాళ్ళు ఆ ముద్ర వేయడంలో దాని వెనకాల మీరు ఫ్లిప్ సైడ్ చోట్ల మీరు బొమ్మ చూస్తున్నారు, నేను బొరుసు కూడా చూస్తా. ఏంటంటే ఇలాంటి సినిమాలు బాగా పనిచేస్తాడు కాదు, ఇలాంటి సినిమాలకే బాగా పనిచేస్తాడు అనేది అక్కడ కే అయిపోద్ది యాడ్. ముద్ర గుద్దేస్తారు వీళ్ళు, అది నాకు తెలియకుండా గుద్దేశారు వీళ్ళు. నాకు తెలియదు అది. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద డైరెక్టర్స్కి, హీరోలకి వాళ్ళ నమ్మకాలు ఉండవు బేసిక్గా, అందుకని వాళ్ళు ఎదురు నమ్మరు. సింపుల్ లాజిక్. వాళ్ళకి నచ్చవచ్చు నా మాటలు, బట్ నేను ముందే చెప్పే డిస్క్లైమర్, నా తీయగా ఉండవు అని మాటలు. సో నా తేనె బీయడం చేదవదు, తేనన్నా పోస్తే నెలకి, కత్తన్నా పడిస్తే పొట్టలో ఏదో ఒకటి స్ట్రైట్ భరిస్తే భరించు, లేకపోతే నాతో పెట్టుకోవద్దని. ఎందుకంటే ఇది బెటర్ కదా, నేను ఉన్నదేదో చెప్పేస్తా. నాకు ఎందుకని అనిపించిందంటే హీరోలకి ఇన్సెక్యూరిటీ ఉంటుందండి. ఇప్పుడు నాకు ఎవరు పెద్ద హీరో ఎంతవరకు సినిమా ఆఫర్ ఇవ్వాల. ఈ 44 సినిమాలు ఆల్మోస్ట్ లో బడ్జెట్ ఫిల్మ్సే ఉంటాయి. ఎందుకు ఇవ్వలేదు? అవార్డు వచ్చింది. ఎందుకంటే అవార్డు అంటే అసలు మనకి లెక్కే లేదు, వాల్యూ ఉండదు. నేను అందుకే ఇప్పటి నుంచి అవార్డు వచ్చిన అప్పటి నుంచి నేను 3.5 సంవత్సరాలు బాగా స్ట్రగుల్ పడ్డా ఫుడ్ లేకుండా. సంపాదన 3 రకాలు: ఉత్తమ, మధ్యమ, అధమ. ఉత్తమ అంటే మనం కష్టపడి మనం తింటాం, మధ్యమ అంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి తింటాం, అధమ అంటే పెళ్ళం సంపాదిస్తే తింటాం. నేను 3 అనుభవించాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంది ఇది అని. అంటే మనకు ఆత్మాభిమానం ఉంటుంది కదా, అవి కూడా చచ్చిపోయి ఉంటాయి అన్నమాట దెబ్బకి. వీళ్ళు చూసిన లుక్ అలా ఉంది. 3.5 years ఎవరు సినిమా ఇవ్వాలి. అడిగితే ఏమంటారు తెలుసా, సినిమా ఇవ్వాలి రూల్ ఉందా అంటాడు. తెలివిగా అంటారు ఇక్కడ. మాకు కూడా ఆన్సర్ ఉంటుంది, నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకు ఎవరు తెలుసా, అది కూడా తెలుసు నాకు తర్వాత తెలిసింది. బై డిగ్గింగ్ ఆల్ దీస్ థింగ్స్. మనం డీప్కి వెళ్తే తెలుస్తుంది, డెప్త్కి లేదా తెలియదు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఒక హిట్ అయినా వాటిని పెట్టుకుంటారు మన సినిమాలో. ఎందుకు అతను సాకేత్ సారమా ఏం చేశాడు అంటే మన అవార్డులు ఎక్కువ కనబడుతూ ఉంటాయి కదా. అవార్డు కాదమ్మా, ఏదైనా హిట్ సినిమా చెప్పు పెడదాం అంటారు. అదే వచ్చింది ప్రాబ్లం. హిట్ సినిమా చెప్పు అంటే ఆఫర్ ఇవ్వాలి కదా. నిందా చెప్పే కదా, అవకాశం వస్తే నిరూపించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు నిరూపించుకుంటే మేము అవకాశం ఇస్తూ ఉంటారు. అదేంటి, అవకాశం ఇస్తేనే కదా నిరూపించుకుంటాం. ఇప్పుడు కోడి గుడ్డ అయిపోతుంది, ఏముందో ఎవడు తెలియదు. సో ఇప్పుడు నా క్వశ్చన్కి ఆన్సర్ ఎవడు ఇవ్వలేడు నాకు తెలిసి. అందుకని నాకు కూడా ఆన్సర్ రాగా అయిపోయాయి. ఇండస్ట్రీ గురించి ఒకటి తెలిసి వచ్చింది, బుద్ధి వచ్చింది నాకు. ఎందుకంటే బుద్ధి అని చెప్పొచ్చు దీన్ని. ఎలా అంటే బళ్ళుని తెల్లారింది ఒక రోజు. ఓ 3.5 years ఏ వర్క్స్ లేనప్పుడు అర్థమైంది మనల్ని ఎవరు దేకరో సక్సెస్ లేకపోతే. ఇక్కడ ఇద్దరికే విలువ అండి. ఒకటి సక్సెస్ కొట్టినోడికి, 2 కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేసేవాడికి. నన్ను ఇప్పుడు మీరు ఎక్కడ పిలిచారంటే ఆ రెండోది అయి ఉంటుంది, లేకపోతే మీరు కూడా పిలవరు. దట్ మచ్ ప్రాక్టికల్ థింగ్స్ ఆర్ లైక్ దట్. అందుకే ఇండస్ట్రీ ఏంటంటే ప్రొఫెషనల్స్ లేరు ఇక్కడ. ఆ 5% ఎక్కడ ఉంటారు, ఎత్తుకు పట్టుకోవాలి. నేను పట్టుకునే సరే నా ఏజ్ అయిపోద్ది కదా. ఇప్పుడు నా వేవ్ లెంత్ కుదిరింది భరద్వాజ గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి ప్రొఫెషనల్స్తో కుదిరింది. మిగతా వాళ్ళు కాదంటలా, ప్రొఫెషనల్సే. బట్ ఏంటంటే దే ఆర్ నాట్ దట్ మచ్ డేర్ డెవిల్స్. ఇప్పుడు మనకి మనతో పని చేయాలంటే రేంజ్ ఉండాలంటూ ఉంటారే, నాతో పని చేయాలంటే రేంజ్ ఉండక్కల్లా.
ముందర ఆడి మీద ఆడి నమ్మకం ఉంటే చాలు. అంటే ఇప్పుడు నా దగ్గర నుంచి తీసుకోవాలి కదా, ఇప్పుడు నా దగ్గర విషయం ఉందని నమ్మటం ఒకటి, అతని మీద కూడా అతను నమ్మకం ఉండాలి కదా. ఐ కెన్ పుల్ ఇట్, ఐ కెన్ ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇప్పుడు మీ మీద నమ్మకం ఉంటే కదా వీళ్ళు ఇక్కడ పెట్టుకుని మిమ్మల్ని నా ఎదురు కూర్చోబెట్టింది. ఈ అమ్మాయి మంచి క్వశ్చన్ వేసి మంచి ఇంటర్వ్యూ అవుట్పుట్ బాగా తీసుకొస్తుంది అని నమ్మకం ఉండబట్టేనా కూర్చున్నారు మీరు. అంతే. ఇక్కడ ఆబ్లిగేషన్స్ ఏ పనికిరావు, ఇక్కడ ఏమి వర్కౌట్ కావు. చుట్టాలు, తమ్ముడు, బామ్మరుదులు ఏం వర్కౌట్ కావు. ఎందుకంటే అదొకటి బతికిస్తుంది, టాలెంట్ ఒకటి. ఇప్పుడు నేను అన్నది అంటే కారణం ఓన్లీ బికాజ్ ఆఫ్ భగవత్ కృపలో నాకున్న కాస్త కోస్త టాలెంటే. అది ఏంటి, నాలాంటి వాళ్ళు ఎవరు వేవలెంత ఉన్న వాళ్ళు ఇవ్వడం వల్ల, వీడు బాగా చేస్తాడు నమ్మటం వల్ల. లేకపోతే నేను ఈ పార్టీకి సర్దుకొని ఎప్పుడు ఎర్రబస్కి మళ్ళీ యాజిటీస్గా గో టు ద పెవిలియన్ వెళ్ళిపోయి ఏదో పని చేసుకునేవాడిని ఏమో. బట్ ఐ లవ్ ఫిలిం. అంటే ఫిలిం ఇండస్ట్రీ మీద పిచ్చిగా నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. బట్ నా పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, ఇది యుద్ధం, ఇది రావద్దు. ఉత్తరుడుగా ఉన్నప్పుడు పారిపో, శుభ్రంగా తిని పడుకో. మీలాగే ప్యాషన్ ఉండి ఇది ప్యాషన్ సరిపోదండి, ప్యాషన్ కూడా సరిపోదు, అది ఉత్తమాటే. ప్యాషన్ గురించి సరిపోదు. ఎందుకంటే ఊళ్ళలో నాకన్నా ఎక్కువ ప్యాషన్స్ ముందు ఉన్నారు, చాలామంది ఉంటారు. దీనిలో మెయిన్ ఏంటంటే ఒక నిర్దిష్టమైన ఇది ఉండాలి. అర్జునుడు ఒకటే చూస్తాడు, ఏమి ఒకటే చూస్తాడు. అతను పక్షి కన్ను ఒకటే కనబడుద్ది బాణానికి, ఇంకా ఆకులు చెట్లు ఏమి కనపడవు. అలా ఒకటి ఉండాలి. బాగా కడుపు కాలుద్ది ఇక్కడికి వస్తే, అది తట్టుకోవాలి. మనీ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, అన్ని ఫేస్ చేయాలి, బాగా చేయాలి. ఏ ఇండస్ట్రీలో లేని పబ్లిసిటీ మన ఇండస్ట్రీలో వస్తుంది, ఏ ఇండస్ట్రీలో లేని కష్టాలు మన ఇండస్ట్రీలోనే ఉంటాయి. ఎందుకంటే ఫ్రూట్ఫుల్గా ఉండే చెట్టుకే కడతా రాళ్ళు కొట్టేది. నేను పనికి వచ్చేవాడు కాబట్టి నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఇంకొకటి, నాకు నేనే బాధపడినప్పుడు మీరు ఇందా చెప్పినట్టు వెనక్కి తిరిగి చూసుకుంటాను. యు ఆర్ నాట్ నథింగ్, యు ఆర్ సంథింగ్. లేదా 44 మంది పిచ్చోళ్ళు కాదుగా, 44 సినిమా డైరెక్టర్లు, 44 సినిమా ప్రొడ్యూసర్ నాకు ఇచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదుగా. అంటే ఓకే మందరు పడుతుంది. ఎక్కడ కొడుతున్నారా దెబ్బ అంటే మన చేతిలో లేని విషయాన్ని జనాలు మన మీద ఆపాదించడం వల్ల సక్సెస్ కమ్స్ విత్ ద యూనిట్ వర్క్ అండి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ డైరెక్టర్, it is not because of any music director or cameraman or artist or what.